తాండూరు డిపో బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఉదయం డిపోలో 4 గంటల 40 నిమిషాలకు బయలుదేరినటువంటి బస్సులో సుమారు 50 మంది పైబడే కూడా ప్రయాణికులు ఉన్నారని కూడా అక్కడ అసిస్టెంట్ మేనేజర్ వెల్లడించడం చూసాం మనం. అలా బయలుదేరినటువంటి ఆ బస్సు మీర్జాగూడ వద్దకు వచ్చేసరికి అత్యంత వేగంగా అదుపు తప్పి వచ్చినటువంటి ఒక కంకర లారీ ఢీకొట్టింది బస్సుని. దీంతో అదుపు తప్పి మొత్తం ఆ కంకర మొత్తం బస్సులో పడ్డంతో బస్సులో ప్రయాణికులు అందులో కూరుకుపోయి ఉండిపోయారు. సో ప్రమాద తీవ్రత అంతకంతకు పెరుగుతూ వస్తోంది. మొత్తానికి 25 మంది వరకు కూడా మరణించారని తెలియవస్తోంది. మిగతా వారందరినీ కూడా 15 మంది పైబడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలా చికిత్స పొందుతున్న వారిలో కూడా కొంతమంది అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు తేరుకుని ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వెంటనే అటు అధికారులు పోలీసులు కూడా ఇటు మొత్తం ప్రొక్లైనర్లు అవి తీసుకొచ్చి అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎంతమందిని కాపాడగలం అనేటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతానికి ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోయిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మంత్స్ బేబీస్ కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు. హృదయ విదారక దృశ్యాలు ఎటు చూసినా మనకు కనిపిస్తున్నాయి. బస్సులో ఉన్నటువంటి దృశ్యాలు కూడా మీరు రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నారు ఆల్రెడీ. ఆ కంకరలో కూరుకుపోయి అత్యంత దారుణమైన సిచ్యువేషన్లో ఉండిపోయినటువంటి ప్రయాణికుల ఆ విజువల్స్ కూడా మనం చూసాం. చాలా హృదయ విదారక ఘటన. ఈ ఉదయం 6 గంటల 30 నిమిషాల మధ్యలో చోటు చేసుకున్నటువంటి ఈ విషయం. అత్యంత వేగంగా వచ్చిన మృత్యువు టిప్పర్ రూపంలో వచ్చింది వారి పాలిట. 25 మంది వరకు కూడా మరణించారు. ఇక మిగతా వారికి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండ్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే ఇతర మంత్రులు అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరుగా వారి బంధువులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. వారంతా కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. జేసీబీలు ప్రొక్లైనర్ల సాయంతో ప్రస్తుతానికి అక్కడైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.